ఏదేమైనా కలెక్షన్లు ఇప్పటికి ఫస్ట్ డే మాత్రం నిజానికి బ్యాడ్ టాక్ వచ్చినా కూడా ఈయన ప్రభాస్ సినిమాలో మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. కానీ సెకండ్ డే దారుణంగా పడిపోయినాయి. సో ఫస్ట్ డే చూసుకుంటే మనకి ప్రీమియర్ థర్స్డే అంటే ప్రీమియర్ షోకి 9,50,00,000 వచ్చిందండి. ఫ్రైడే 53,75,00,000 వచ్చింది. రెండు కలిపితే 62,90,00,000, 63 కోట్లు వేసుకోండి. 63 కోట్లు నెట్ అమౌంట్ ఫస్ట్ డే వచ్చింది. ఇందులో తెలుగులోనే 47,55,00,000 ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. హిందీలో 6 కోట్లు వచ్చింది. హిందీలో మనకి తీసుకుంటే ఈ 6 కోట్లు అనేది ప్రభాస్ సినిమాలో కొంత రాధేశ్యామ్కి తక్కువ అండి. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాలో హిందీలో ఫస్ట్ డే కలెక్షన్ అత్యంత తక్కువ ఉన్నది రాధేశ్యామ్ 4,40,00,000. ప్రభాస్ ఇప్పుడు ఇదేమో 6 కోట్లు, అంటే సెకండ్ లోయెస్ట్ అని చెప్పచ్చు ప్రభాస్ది. ఎందుకంటే మనకి సలార్లో 18 కోట్లు వచ్చింది. తర్వాత ఆది పురుషుకు కూడా 36 కోట్లు వచ్చింది ఫ్లాప్ సినిమా. సాహు ఫ్లాప్ ఇక్కడ, కానీ హిందీలో 24 కోట్లు వచ్చింది ఫస్ట్ డేకి. ఇక మొన్న కల్కి 25,50,00,000 వచ్చింది. సో అన్ని సినిమాలకి ప్రభాస్కి హిందీలో మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి. నిజానికి సాహు హిందీనే కాపాడింది, తెలుగు రాష్ట్రాల్లో సాహు ఆడలేదు, హిందీలో ఆడింది కాబట్టి అది డబ్బులు వచ్చాయి. అట్లాంటిది అంటే హిందీ మార్కెట్ నార్త్ మార్కెట్ అంత స్ట్రాంగ్ గా ప్రభాస్కు ఉంటే దాంట్లో 6 కోట్లు మాత్రమే ఫస్ట్ డేకి వచ్చాయి. ఇక సెకండ్ డే తీసుకుంటే మనకి టోటల్ గా సెకండ్ డేకి వచ్చేసరికి 27,83,00,000 తెలుగు అండి, 22,38,00,000 అండి. ఫస్ట్ డే అంతా 47,00,000, హాఫ్ కంటే ఇంకా తక్కువ పడిపోయింది. హిందీ 5,20,00,000, ఫస్ట్ డే 6 కోట్లు ఉంటే 5 కోట్లు పడిపోయింది. అది కొద్దిగా బెటర్, హిందీనే మాత్రం కాపాడింది. తమిళనాడులో 15 lakhs అండి, కర్ణాటకలో 6 లక్షలు, కేరళలో 4 ఘోరంగా పడిపోయింది. ఓవరాల్ గా సెకండ్ డేకి వచ్చేసరికి అంటే ఫస్ట్ డే అంతా 63 కోట్లు అయితే సెకండ్ డేకి వచ్చేసరికి 27,83,00,000. సో దారుణంగా పడిపోయింది. ఓవర్సీస్ కొంత పర్లేదండి, ఓవర్సీస్ 30 కోట్లు వచ్చాయి. సో ఇక ఆక్యుపెన్సీ రేటు 44% అండి తెలుగులో. ముందు రోజేమో ఫస్ట్ డే 57 ఉంది. సో ఓవరాల్గా ఇది డమాలని పడిపోయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఫ్రైడే కంటే కూడా సాటర్డే సండే పెరుగుతాయి. వీకెండ్ హాలిడే మూడ్ ఉంటుంది, అందులో ఫెస్టివల్ మూడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. రెండోది దీనికి పోటీ కూడా లేదు. ఇంతకుముందు కనీసం జన్నాయికన్ ఉంది అనుకున్నారు, ముఖ్యంగా ఓవర్సీస్లో, అక్కడ కూడా లేదు. కాబట్టి నిన్న చాలా వీడియోస్ కూడా బయటకు వచ్చే థియేటర్లు అంతా కూడా ఖాళీగా ఉన్న, ఈవెన్ ఓవర్సీస్లో కూడా, అమెరికాలో అంతా కూడా. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అక్కడే థియేటర్లోనే వీడియోలు చేసేస్తా ఉన్నారు. వాళ్ళ కసి అంటే ఇట్లాంటి ఒక బ్యాడ్ సినిమా మనకు $30 పోయిందన్న ఒక కోపము, $30 కాదు, వాళ్ళు ఎక్కడి నుంచో రావాలి ఆ థియేటర్కి, అన్ని పనులు మానుకొని అక్కడికి వచ్చి చూసి ఇంత నిరాశజనకంగా ఉంటే వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. అక్కడే వీడియో తీసేసి దాన్ని అక్కడే అప్లోడ్ చేసిస్తున్నారు, అదేమో వైరల్ అయిపోతుంది. ఇలాగా జనాలు ఎవరో పని కట్టుకొని నెగిటివ్ చేయాల్సిన పని లేదు. ఆడియన్సే బాగున్నా బాగాలేకపోయినా ఆడియన్సే దాన్ని వాళ్ళ ఇమ్మీడియట్ గా చేస్తున్నారు. దానికి మోస్ట్ బిలీవబిలిటీ కూడా ఎక్కువ. ఇప్పుడు మనలాంటి వాళ్ళు రివ్యూలు చెప్తే అందరూ నమ్మరు, వీళ్ళు పెయిడ్ రివ్యూలు ఉంటాయి లేకపోతే నెగిటివ్ అనుకుంటారు. ఇలాగా ఇతను మనం చెప్తే ఇతనికి ప్రభాస్ నచ్చలే అందుకని ఇట్లా చెప్తున్నాడు అనుకుంటారు, ఇలాగ ఉంటది. కానీ ఆడియన్సే డైరెక్ట్ గా థియేటర్లలోనే కామన్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. సో వాళ్ళే దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. సో అందువల్ల కలెక్షన్లు అయితే డౌన్ అయిపోయినాయి అనేది చెప్పాలి. మరి కొత్త వెర్షన్ నిన్న వేశారు కాబట్టి ఈ రోజు ఏమన్నా పాజిటివ్ ఉంటుందా లేదనేది మనకి నైట్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నెట్ ఫిగర్స్ sacknilk.com బేస్ చేసుకొని నేను చెప్పింది. సో ఓవరాల్ గా అయితే దీనికి నెగిటివిటీ విపరీతంగా రావడం వల్ల పడిపోయిందని చెప్పచ్చు. ఏం జరుగుతుందో అసలు సాటిస్ఫాక్షన్ అయితే ఎక్కడ కనిపించడం లేదు సార్. మరి ఏమైనా రీఎడిట్ అయ్యి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.